హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు టిల్లు ఎంటర్టైన్మెంట్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఓరుగల్లు ముద్దు బిడ్డ రాణి రుద్రమదేవి మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణదేవరాయలు పాలించిన కొండపల్లి కోటనైతే ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో కొండపల్లి కిల్లా మరియు ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఈ కొండపేటి కిల్లాని ఎవరెవరు పాలించారు, ఏ ఏ రాజులు పాలించారు, కొండపల్లి కిల్లా యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది, ఈ కిల్లా ప్రస్తుతం ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం రండి. సో ముందుగా అయితే మనకి కొండపల్లి కిల్లాకి వెళ్ళాలంటే విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే అప్రాక్సిమేట్ 20 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ రూట్లో ఇబ్రహీంపట్నం దగ్గర ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఘాట్ రోడ్ వస్తుంది. లేదు ఇబ్రహీంపట్నం నుంచి రైట్ సైడ్కి వెళ్తే స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. సో హైదరాబాద్ హైవేలో వెళ్తుంటే మనకి సైన్ బోర్డ్ అయితే ఉంటుంది, కొండపల్లి హిల్ ఫోర్ట్ సైన్ బోర్డు. సో ఇది చూసుకొని ఈ రోడ్లో వెళ్ళాలి. సో మనం ఇది ఘాట్ రోడ్డు. సో ఘాట్ రోడ్డు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, మన ఈ కొండపల్లికి వెళ్ళా ఘాట్ రోడ్డు. సో ఒక్కలమే వెళ్ళాలంటే కనుక కొద్దిగా స్కేరీగా కూడా ఉంది. ఎవరైనా కానీ చూసుకొని వెళ్ళండి, మీ ఎవరైనా పార్ట్నర్ ఉంటే కనుక. బట్ ఘాట్ రోడ్డు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఈ ఘాట్ రోడ్ నుంచి మనం ఇలా వెళ్ళిపోతే కనుక ఫైనల్గా ఇక్కడికి వచ్చేస్తాము. పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంటుంది ఇక్కడ పైకి రాగానే. సో ఇక్కడి నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనకి కొండపల్లి కోట యొక్క ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న ఎంట్రన్స్, కొండపల్లికి వెళ్ళే ఎంట్రన్స్. బట్ స్టెప్స్ నుంచి వస్తే మనం ఇంకొక సైడ్ నుంచి ఎంట్రీ వస్తుంది. మనకి ప్రస్తుతం ఘాట్ రోడ్కి అయితే వస్తే ఇది ప్రస్తుతం ఎంట్రన్స్. ఇదంతా మనకు కనిపించేది కూడా దర్బార్ హాల్, అంటే కోటలో ఉండే ప్రధాన భాగం. ఈ దర్బార్ హాల్లోనే ఏదైనా మీటింగ్స్ కానీ, ఏదైనా డిస్కషన్స్ కానీ, ఏ డెసిషన్స్ కానీ రాజు మరియు వాళ్ళ కింద ఉండే వాళ్ళు కూర్చొని తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రస్తుతం అయితే ఈ కోట కూడా చాలా భద్రంగా ఉంది. ఈ దర్బార్ హాల్ వరకు ఇది బయట కూర్చున్న ప్రాంగణము. సో ఈ కోటలో మొత్తం మనకి 12 భాగాలైతే ఉన్నాయండి. ఈ దర్బార్ హాలు, నాట్య మందిరం, రాణి మహల్ ప్లస్ జైలు, తోపుఖానా, ఇలా చాలా 12 భాగాలైతే ఉన్నాయి. సో మనకి కనిపించేదంతా దర్బార్ హాల్. ఈ బయట ప్రదేశం ఇదంతా దర్బార్ బయట వచ్చిన వాళ్ళు కూర్చోడానికి అరేంజ్ చేశారు టూరిజం వాళ్ళు. అండ్ కనిపించేది మనకి ఇక్కడ ఉన్న దర్గా. ఇదైతే 100 సంవత్సరాల నుంచి ఉన్న దర్గా అంటండి ఇక్కడ. సో మన కుతుబ్ షాహీలు పాలించారు కదా చివరగా దీన్ని. సో వాళ్ళ తర్వాత ఏర్పడిన దర్గా. లోపలికి వెళ్దాం. ఇదంతా దర్బార్ హాలు. ఇది కోట యొక్క దర్వాజా అండి. ఇప్పుడు కూడా చాలా భద్రంగా, చాలా గట్టిగా ఉంది, ఆ కాలం నాటిది కాబట్టి. సో ఈ దర్బార్ హాల్ మొత్తాన్ని మ్యూజియంగా మార్చారు ప్రజెంట్ అయితే. సో ఇది కొండపల్లి కోట యొక్క డెమో మోడల్ ఇక్కడ వాళ్ళు తయారు చేశారు. సో మనకు కనిపిస్తున్నాయి కదా ఈ కోటలోని భాగాలు ఇవన్నీ. ఈ డెమో మోడల్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్, పొజిషన్, కోట పొజిషన్ అట్లా ఉందండి. సో మీకైతే లోపలికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తాను. ఇది మనకైతే కనిపిస్తున్న డెమో మోడల్, ప్రజెంట్ కోట డెమో మోడల్. అండ్ ఈ దర్బార్ హాల్ ఇప్పుడున్న ఏదైతే మ్యూజియం ఉందో ఈ మ్యూజియం ఇట్లా ఉండేది దర్బార్ హాల్. సో అప్పటి విగ్రహాలు అండి ఇవి. సో వినాయకుని విగ్రహం, శివుని విగ్రహం, మనకి ఇప్పుడు ఉండవు శివుని విగ్రహాలు. సో అప్పుడు 10వ శతాబ్దం నాటి శివుని విగ్రహం ఇది. అండ్ ఉమాదేవి అమ్మవారి విగ్రహం ఇది ఆ కాలం నాటి. ఇది అప్పటి వీరులకి సంబంధించి వాళ్ళు చిహ్నంగా వేసింది. ఇది కులీ కుతుబ్ షా కాలం నాటి ఈ బావులు అవి తవ్వించిన దానికి శిలాశాసనం ఆనాటిది. అండ్ అప్పటి విగ్రహాలు ఇవి, ప్లస్ ద్వారపాలకులు, జయ విజయ ద్వారపాలకులు ఈ కోటకి కూడా వాళ్ళు ప్రతిష్ఠించారు ద్వారపాలకుల్ని. అండ్ అప్పటి నంది విగ్రహం ఇది. ఈ టెంపుల్ ఉంది కదా బ్యాక్ సైడ్, ఆ టెంపుల్లో ఇవన్నీ శిథిలమైపోయినాయి. వీళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు తీసి వీటన్నిటిని ఈ మ్యూజియంలో భద్రపరిచారనమాట మనకి. సో ఆ కాలపు గుర్తులు అన్నమాట ఇవన్నీ. అండ్ కొండపల్లి మనకి ఇంకోటి ఫేమస్ ఈ డ్యాన్సింగ్ డాల్ అండి. సో ఈ డాల్ అయితే ఏదైతే ఉందో టచ్ చేస్తే డ్యాన్స్ చేస్తుంటుంది. అండ్ ఇక్కడ కళాకృతులు ఇవన్నీ, ఈ చెక్క బొమ్మలు చేస్తారు కదా, కొయ్య బొమ్మలు. సో దేవుని విగ్రహాలు ప్లస్ మన విష్ణుమూర్తి అవతారాలన్నీ కూడా చేసి పెట్టారు ఇక్కడ. అలాగే కాకుండా మన సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో అప్పుడు మన వాళ్ళు ఎట్లాంటి సాంప్రదాయాలు పాటిస్తుంటారు,
వాటిలన్నిటికీ ప్రతిబింబించేలాగా ఈ బొమ్మలు అయితే తయారు చేశారండి. సో ఇక్కడ అవన్నీ మ్యూజియంలో డిస్ప్లేలో పెట్టారు. సో వాళ్ళకి పిల్లలకి తెలియకపోవచ్చు ఎట్లా ఉండేవి అప్పటి సాంప్రదాయాలు అవన్నీ. ఈ బొమ్మల్ని చూడవచ్చు, లేదా ఎవరైనా కావాలన్నా కానీ కింద అమ్ముతారు కొండపల్లి విలేజ్లో కొయ్య బొమ్మలు. సో ముఖ్యంగా మనకి ఈ కోట ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడి నుంచి వస్తు వాణిజ్యం మెయిన్గా జరిగేదండి. సో ఇది మన పోర్టుకి, మచిలీపట్నం పోర్టుకి దగ్గరలో ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు. ఏదైనా కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ట్రేడింగ్ అవుతూ ఉండేది. సో ఎవరైనా అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు ట్రేడ్ చేయాలంటే ఇక్కడి నుంచి కొనుక్కొని పోర్టు ద్వారా తీసుకెళ్ళేవాళ్ళు. చూడండి, మనకి చైనాకి అయితే సిల్క్, శ్రీలంకకి అయితే డైమండ్స్, పెరల్స్, ఇట్లా మలేషియా, సింగపూర్కి కూడా ఇక్కడి నుంచి పర్చేసింగ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అనేది జరిగిందనమాట. ఫస్ట్ మనకి కోట అయితే కనుక చోళుల నుంచి ప్రారంభమవుతుందండి. తర్వాత కాకతీయులు, మన రాణి రుద్రమ్మదేవి, ఆమె గుర్తుగా వేయించిందే ఈ స్తూపము. సో వాళ్ళు కూడా పాలించారు. తర్వాత ముస్నూర్ నాయకులు అని చెప్పి కాకతీయులు తర్వాత, సో మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు ముస్నూరి ప్రోలయ నాయక అనే ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళ హయాంలో కూడా ఇక్కడి నుంచి పాలించారు. తర్వాత రెడ్డి చక్రవర్తులు కూడా పాలించారండి. వాళ్ళలో మొదటి ప్రోల వేమారెడ్డి అనే ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అనవేమారెడ్డి మనకి ఫేమస్. సో వీళ్ళందరూ రెడ్డి రాజులు ఎవరైతే పాలించారో ఈ కోటని, వాళ్ళందరి తర్వాత గజపతి రాజులు పాలించారు. ఆ గజపతి రాజుల దగ్గర నుంచే మనకి ఎవరైతే ఉన్నారో మన శ్రీకృష్ణదేవరాయలు, ఆయన అయితే హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ కోటని. సో ఆయన కాలంలో కూడా ఈ కోటని చాలా బాగా డెవలప్ చేశారంటండి. సో ఇక్కడ ఉన్న ఏవైతే ఆయనకి చిహ్నంగా శ్రీకృష్ణదేవరాయలు గారి పాలనకి చిహ్నంగా ఉన్న విగ్రహాలు ఇవి. వాటి శాసనాలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కూడా వీళ్ళు డిస్ప్లేలో ఉంచారు ఈ మ్యూజియంలో, ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్లస్ చూడండి ఆ కాలం నాటి వినాయకుని విగ్రహం ఎలా ఉండేది అనేది మనకి. తర్వాత ఫైనల్గా ఈ కుతుబ్ షాహీ పాలన అయితే వచ్చింది ఈ కోటలో. సో వాళ్ళు కూడా దీన్ని కొంచెం డెవలప్ అయితే చేశారండి. సో ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో అది మ్యాప్, మన కోటకి సంబంధించిన మొత్తం. ఎక్కడైతే బుర్జులు ఉంటారు కదా, బుర్జులు అంటే అక్కడ నుంచి సైనికులు ఉంటారు, మనకి టోల్ గేట్ లాగా అనమాట అప్పటికి. సో ఇది మనకి దర్బార్ హాల్ కింద ఎంతదంతా దర్బార్ హాల్, దాని బ్యాక్ సైడ్ ఈ గార్డెన్ లాగా. దర్బార్ హాల్ పైన అండి అది, ఇది దర్బార్ హాల్ పైన నాట్య మందిరం ఇది. సో అప్పుడు నాట్యం ఏదైనా చేసుకునే వాళ్ళు, నాట్య ప్రదర్శన చేసే ప్లేస్ ఇది. ఇది చూడండి, ఇప్పుడైతే చాలా బాగుంది పొజిషన్ కూడా దీన్ని. అప్పట్లో ఇంకా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు నాకు తెలిసి. ఇక్కడ ఏదో కింద గుంతలాగా అయితే ఉంది, మరి దేనికి ఉపయోగించేవాళ్ళు. ఇది కిందకి దర్బార్ హాల్లోంచి పైకి వచ్చే మార్గం అది. ఇదంతా బయట ఓపెన్గా ఉంది ప్రజెంట్ అయితే. ఇదంతా నాట్య ప్రదర్శనశాలేనండి. చూడండి పిల్లర్స్ మీద డిజైన్ ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇప్పట్లోనే ఎంత చక్కగా చేశారో డిజైన్ అవి. ఇది మనకి బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ గార్డెన్, అది పూల్ లాగా ఒకటి ఉంది. సో ఇంకా అటు పక్కకు వెళ్ళడానికి స్టెప్స్ అవన్నీ. ఈ నాట్య మందిరం, దర్బార్ హాల్ ఇదంతా ఒక బిల్డింగ్లో ఉంది. ఈ బిల్డింగ్ నుంచి నెక్స్ట్ కనెక్టివిటీ రాణి మహల్కి ఉంది. సో అక్కడికి వెళ్దాం రండి. రాణి మహల్ దగ్గరికి వెళ్తున్నాం మనం. అంతా రాతి కట్టడాలే ఉన్నాయండి ఇవన్నీ, ఇప్పుడు కోట కదా. సో ఇది మనకు కనిపించేది రాణి మహల్ ఎంట్రన్స్. సో ఇటు నుంచి ఇదంతా రాణి మహల్లోని ప్లేస్. ఇదంతా చాలా పెద్దగా ఉంది. కోటలోని పెద్ద బిల్డింగ్ కానీ పెద్ద ప్లేస్ కానీ ఏదైనా ఉందంటే అది రాణి మహలే. ఇప్పుడైతే ఇవన్నీ గోడలన్నీ పడిపోయినట్టున్నాయి, కానీ ఒకప్పుడు ఇంకా బాగుండేది నాకు తెలిసి. చూడండి ఇది లోపల రాణి మహల్లోని ప్లేస్ ఇదంతా. ఇది మేబీ వాళ్ళ బెడ్రూమ్ అయి ఉండొచ్చు అండి, అంత బాగుంది ఇది.
రాణి మహల్ బెడ్రూమ్. ఇదంతా రాణి మహల్కి సంబంధించిన ప్లేస్. ఇదంతా మనకు కనిపించేది. లోపలికి వెళ్దాం రండి. రాణి మహల్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం. సో ఇదివరకు అయితే పంపించేవాళ్ళు కాదు, అప్పుడు సైనికులు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి మనం ఫ్రీగా వెళ్తున్నాం లోపలికి. చూడండి, ముఖ్యంగా ఈ కోటలో అయితే కొలన్లు ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళినా కానీ నీటి కొలన్లు ఉన్నాయి. అప్పటికి అలంకరణ అవి ఉపయోగించేవాళ్ళు కదా. ఇది రాణి మహల్లోని లోపల వ్యూ. ఇది చాలా చక్కగా ఉందండి ఇప్పుడు కూడా. అప్పుడు ఇంకా బాగుండేది నాకు తెలిసి. ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు ఇంకా చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు కూడా చాలా బాగుందండి ఈ కోట. అంటే ఎంత ధ్వంసమైనా కానీ ఎంత చక్కగా ఈ గోడలు బిల్డింగ్స్ లాగా, రూమ్స్ లాగా చూడండి ఎంత హైట్గా ఉన్నాయో. ఇవి బ్యాక్ సైడ్ నీటి కొలనులు అండి. అప్పుడు మంచినీటికి ఉపయోగించే కొలనులు, నీటి కొలనులు 2 ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అండి. కోట మీద నుంచి మనకి వ్యూ పాయింట్ ఇది. సో కనిపించేదంతా కొండపల్లి గ్రామం. ఈ గ్రామం కూడా ఒకప్పుడు ఈ కోటలో భాగంగానే ఉండేది. మనకి ఇందాక మ్యాప్ చూసాం కదా, ఈ కోట చుట్టూరా బుర్జులు ఉండేవి. సో కొండపల్లి గ్రామం కూడా కోటలో భాగంగానే ఉండేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ధాన్యాగారం అండి. ఇది ధాన్యాగారం కానీ లేదంటే మనకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళని చెప్పుకున్నాం కదా. సో ఏదైతే మన దేశంలో వేరే వేరే ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి పర్చేజ్ కానీ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా ఎవరి దానికి వాళ్ళ దానికి సపరేట్గా గదుల్లాగా పెట్టారు ఇక్కడ. సో మనకి ఒక ప్లేస్లో ఇది, ఒక ప్లేస్లో ఇది అట్లా ఉంటాయి కదా. అట్లా గదులుగా ఉన్నాయండి. ఏదైనా ఇంపోర్ట్ చేయాలన్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇక్కడ నుంచి మళ్ళీ అది ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటి అనేది మేబీ అట్లా సెగ్రిగేట్ చేసి ఉంటారు. చాలా చాలా గదుల్లాగా ఉన్నాయి ఇక్కడైతే. నెక్స్ట్ మనకి జైలు మరియు తోపుఖానా అంటే ఆయుధాలు పెట్టే సామాగ్రి ప్లేస్ అంటండి ఇది జైలు మనకి కనిపించేది. నెక్స్ట్ కనిపించేది తోపుఖానా. ఆయుధాలు, సైనికులకు కావాల్సిన ఆయుధాలని అందులో ఉండేవి. జైలు లోపలికి వెళ్దాం రండి, ఎట్లా ఉందో చూద్దాము. సో మనకి గోల్కొండ కోటలో చూసిన జైలు లాగే ఉందండి. మేబీ వాళ్ళ కులీ కుతుబ్ షా వచ్చిన తర్వాత డెవలప్ చేసి ఉంటారు ఈ జైలుని. సేమ్ అక్కడ చూసిన దానిలాగే ఉంది ఈ జైలు. ఇదంతా చాలా పకడ్బందీగా, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు కూడా ఈ జైలు అయితే. గోడలు కానీ మనకి వెలుతురు రావడానికి పైన హోల్స్, ప్లస్ ఆహారం ఏదైనా అందించడానికి కానీ అందులోంచి పంపించేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది మనకి అశ్వశాల అంటండి. సో ఇక్కడ అశ్వాలు అవన్నీ కట్టేసుకునే వాళ్ళంట, ఉంచేవాళ్ళంట ఇక్కడ. అశ్వశాల, గుర్రాలు అవన్నీ ఇక్కడ ఉండేవాళ్ళంట. సో మీకు పైనుంచి వ్యూ అయితే చూపిస్తానండి. చూపించడానికి కొండ పైకి అయితే ఎక్కుతున్నాను. సో మీ అందరికీ బెటర్ వ్యూ చూపించడానికి, కోట బెటర్ వ్యూ చూపించడానికి కొంచెం కష్టంగానే ఉంది కొండ పైకి ఎక్కడం. బట్ మీకోసం వ్యూ మంచిగా రావాలని చెప్పి పైకి అయితే ఎక్కుతున్నాను, చూపిద్దామని చెప్పి. రండి. అదండి మనకు కనిపించే దర్బార్ హాలు, నాట్య మందిరం. అండ్ నెక్స్ట్ మనకి దానికి ఇటుపక్క ఉండే రాణి మహల్. కనిపించేది రాణి మహల్ అండి. పైనుంచి చూస్తుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది రాణి మహల్. ఇది దర్బార్ హాలు, నాట్య మందిరం మనం చూసాం కదా. చాలా పెద్ద గోడలు అండి ఇవి. పైనుంచి చూస్తుంటే అర్థమవుతుంది. ఇది ధాన్యాగారం అండి. మనం ఎంత చూసాం కదా గదుల్లాగా ఉన్నాయి కానీ. సో ఇదండి మన కొండపల్లి కోట.